గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సేఫ్ షాప్ 100% చెప్తున్నాను. నా పేరు ఉమాశంకర్. యాక్చువల్గా అది కందుకూరు ఒంగోలు నుండి వర్క్ చేస్తున్నాను నేను రోడ్లకు వచ్చేసి. ప్రజెంట్ అయితే ఈరోజు కాంటెస్ట్ థాయిలాండ్ అచీవ్మెంట్ అయ్యామాట 100%. నాతో పాటు ఈరోజు వచ్చేసి 20 మెంబర్స్ని కాంటెస్ట్ విన్ చేయించుకొని తీసుకుని వచ్చాను అనమాట నేను. దానికి ముందు జస్ట్ 2 months బ్యాక్ కూడా ఒక 15 మెంబర్స్ పైన నేను విన్ చేయించుకొని వాళ్ళని కూడా తీసుకెళ్ళాను అనమాట. జస్ట్ నేను టోటల్గా ఫారెన్ ట్రిప్స్ అయితే 1 కాదు 2 కాదు, జస్ట్ ఒక 4 ట్రిప్పుల దాకా ఎంజాయ్ చేశాను. ప్యారిస్ వెళ్ళాను, స్విట్జర్లాండ్ వెళ్ళాను, దాంతోపాటు థాయిలాండ్ వచ్చి 2 సార్లు వచ్చేసాను అనమాట 100%. ఇదంతా కారణం ఏంటంటే షేఫ్ షాప్ లేకపోతే నిజంగా నేను చెప్తున్నాను కదా, ఒకప్పుడు నేను బ్యాంక్ జాబ్ చేసుకుంటూ అండ్ స్పోర్ట్స్ మాట. యాక్చువల్గా నేను తైక్వాండో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని. టోటల్గా స్పోర్ట్స్లోనే ఉండేవాడిని వాస్తవంగా. కానీ ఈ షేఫ్ షాప్ పుణ్యమా అంటూ ఈరోజున 3 నెలలకు ఒకసారి ఫ్లైట్ జర్నీ చేస్తూ ఎంతోమంది జర్నీ చేపిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ షేఫ్ షాప్. ఈరోజు నిజం చెప్తాను, నేను గతంలో ప్యారిస్ స్విట్జర్లాండ్ వెళ్ళాను, కానీ ప్యారిస్ స్విట్జర్లాండ్లో కంటే కూడా థాయిలాండ్లో ఎంజాయ్మెంట్ అయితే హైలైట్ అనిపించింది నాకు నిజంగా. ప్యారిస్ స్విట్జర్లాండ్ అంటే జస్ట్ సీవింగ్, జస్ట్ లుకింగ్ చాలా బాగుండి అనిపించింది అనమాట. కానీ ఇక్కడ మటుకు హైలైట్ అనిపించింది ఎంజాయ్మెంట్. ఇక్కడ ప్రాక్టికల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసామాట. థాయిలాండ్ అంటే గ్రేట్ ట్రిప్ అంటే థాయిలాండ్ అని చెప్తాయంటే నాకైతే చాలా ఇష్టం థాయిలాండ్ ట్రిప్ అంటే. మనకి గ్రేట్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు షేఫ్ షాప్కి కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ షేఫ్ షాప్, థ్యాంక్ యూ అప్లైన్, థ్యాంక్ యూ మెంటర్స్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలా అనిపించింది? సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మురళీ సార్. వచ్చేసి సింగరాయకొండ ఆటోమొబైల్ షాప్ ఉంది నాకు ఇంతకుముందు. యాక్చువల్లీ ఈరోజు షెఫ్ షాప్ ద్వారా గ్రేట్ ఆపర్చునిటీ చెప్తాను సార్. ఇప్పుడు నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కుతా అని చెప్పి ఇప్పుడు అనుకోలేదు, కానీ ఈరోజు గ్రేట్ ఫ్లైట్ నేను ఎక్కడం కాదు, నాతో పాటు నా టీం టోటల్గా 5 మెంబర్స్ని కాంటెస్ట్ విన్ చేయించుకొని టోటల్ మా టీంతో కలిసి థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాం. ఎక్సలెంట్ అనమాట. లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ట్రిప్ ఒకటి ఎంజాయ్ చేస్తా అని చెప్పేసి. ఈరోజు టోటల్గా వరల్డ్ ఫేమస్ షో ఆల్కైజర్ షో కానీ, నెక్స్ట్ బనానా ట్రిప్ బోట్ కానీ, అండ్ అగైన్ అండర్ సీ వాటర్ కానీ, సమ్ ఏరియన్స్ ఎక్సలెంట్. రియల్గా లైఫ్లో ఒక్కసారైనా సార్ వెళ్ళి రావాలి. అసలు అలాంటి అవకాశం ఎక్కడైనా ఉంది అంటే షేఫ్ షాప్ ద్వారా జస్ట్ 1 time షాపింగ్ ద్వారా జరుగుతుంది. 100% ఇక్కడ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. కమల, ఐ యామ్ ఏ బ్యూటీషియన్. నాకు సుజాత మేడం, పద్మా మేడం ద్వారా నాకు ఈ అవకాశం, సేఫ్ షాప్ అవకాశం వచ్చింది. థాయిలాండ్ విన్ అయ్యాము. ఫస్ట్ టైం నేను ఫ్లైట్లో వెళ్ళాను, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అక్కడ 4 days ఉన్నాము. అండర్ సీ వాటరు, బనానా బోటు, క్రూజ్లో చాలా హ్యాపీగా డిన్నర్ చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. చిన్నపిల్లల్లాగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఇంకంతే సార్, నా వల్ల కావటం తీసేసాను. ఏం కావాలి. థ్యాంక్ యూ షేప్ షాప్, మా అప్లైన్లకి, ఉమాశంకర్ సార్కి, మల్లయ్య గురూజీకి ధన్యవాదాలు చెప్తూ షేప్ షాప్కి థ్యాంక్ యూ చెప్తాను. నా పేరు పద్మ, అది వచ్చేసి ఒంగోలు. నేను హాస్పిటల్లో స్టాఫ్ నర్స్లో వర్క్ చేసేదాన్ని. ప్రజెంట్ అయితే నేను ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి సేఫ్ షాప్లో 1 year అవుతుంది. బట్ ఈ 1 yearలో నేను ఆల్రెడీ ఒకసారి ప్యారిస్, స్విట్జర్లాండ్ వెళ్ళాను అండ్ థాయిలాండ్ వెళ్ళాను. ఇప్పుడు ప్రజెంట్ థాయిలాండ్ నుంచి రీచ్ అయ్యి మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. నిజంగా అంటే నా టీం నుంచి లాస్ట్ టైం థాయిలాండ్ విన్ అయ్యి ఒక 8 members దాకా వెళ్ళారు. బట్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఒక 6 members నాతో పాటు వచ్చారనమాట. ఒకటే చెప్తున్నాను, మనం అంటే బిజినెస్ చేసినా, జాబ్ చేసినా ఖచ్చితంగా లక్షల కోట్లు అయితే డబ్బు సంపాదించవచ్చు. ఎంత లక్షల కోట్లు డబ్బు సంపాదించినా ఒకవేళ ఆ మనీతో మనం మన ఫ్యామిలీతో మనం కనుక థాయిలాండ్ వచ్చాము అంటే ఖచ్చితంగా ఇలా అయితే ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే అది ఒక కొత్త ప్లేస్, కొత్త ఏరియా. అక్కడికి వెళ్ళి మనం ఏది చేయాలో ఏది చేయకూడదు ముందు ఆ కన్ఫ్యూజన్లోనే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. కానీ ఇక్కడ మనం వచ్చి రాకముందు టీంతో అంటే మన కంపెనీ ప్రతిదీ మనం అడుగు పెట్టేసరికి ప్రతిదీ మనకి అంటే ఎక్కడికక్కడ అరేంజ్మెంట్ చేసేసి చాలా అన్నీ అసలుకి ఎలా చేసిందంటే ముందే అనమాట మనం అడుగు పెట్టేలో పని మనకి అరేంజ్మెంట్ జరిగిపోయింది అనమాట. అంత గ్రేట్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ అసలు ఎలా ఎంజాయ్ చేసామంటే ప్రతిదీ ఒకటని కాదు, ప్రతిదీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందులో నిజంగా అండర్ వాళ్ళు అసలుకి ఎక్సలెంట్ అనమాట. పారాషూట్ అయితే పైకి వెళ్ళి నిజంగా వాటర్లో అంటే తడుపుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నీళ్ళలోకి ఫుల్గా తడిపేసి పైకి తీసుకెళ్ళారు చూడు, అది మాత్రం హైలైట్ అనమాట. కానీ టోటల్గా
అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ మనకి ఫారెన్ ట్రిప్ అనేది ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎలా అంటే మనం నిజంగా అంటే బయట చేసేదానికి దీనికి అంత డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఏ జాబ్ ఏ బిజినెస్ అయినా ప్రతి జాయిన్ అయినా 1-2 నెలలకి ఫారెన్ ట్రిప్ వెళ్ళేది కంపెనీ ఒక్కటి కూడా లేదు. దట్ ఈస్ సేఫ్ షాప్ అని చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ సేఫ్ షాప్. దట్ ఈస్ సేఫ్. గ్రేట్ మేడం. నేమ్? నా పేరు మాధవి. నేను ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తాను. నాకు టీచర్ జాబ్లో 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను జస్ట్ సేఫ్ షాప్లోకి వచ్చి జస్ట్ 2.5 months మాత్రమే అయ్యింది. నేను అపర్ణ మేడం ద్వారా ఈ సేఫ్ షాప్లోకి రావడం జరిగింది. జస్ట్ 20 daysలో నేను థాయిలాండ్ విన్ అయ్యాను. ప్లస్ నా డౌన్లైన్లో కూడా ప్రసన్న మేడంకి గోల్డ్ కాయిన్ విన్ అయ్యేలాగా చేయడం జరిగింది. మేము ఈ 5 days థాయిలాండ్లో అసలు ఎంజాయ్ చేసాము. మామూలుగా లేదు, అసలు చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ పారాచూట్, స్పీడ్ బోటు, బనానా బోటు, నెక్స్ట్ అండర్ సీ వాటర్ అనేది అస్సలు మార్వలెస్ ఎక్స్పీరియన్స్ అనమాట. మామూలుగా సముద్రము అంటేనే భయం అసలు, అలాంటిది అండర్ సీలోకి వెళ్ళాను అంటే అది ద గ్రేట్ సేఫ్ షాప్ వల్లనే నాకు సాధ్యమైంది. ఇక్కడ అందరు సపోర్టు మనకు ఉంటుంది. సపోర్టు సిస్టమ్ అనేది మన దగ్గర ఉంది కాబట్టి ఈ సిస్టమ్ ద్వారా మనము ఇలాంటివి ఎన్నో రీచ్ అవ్వచ్చు. నేను కూడా ముందు చాలా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సేఫ్ షాప్. గ్రేట్ మేడం. ఎలా అనిపించింది? మీ పేరు? గుడ్ మార్నింగ్ సేఫ్ షాప్. నా పేరు అరుణ. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు సేఫ్ షాప్లో ఈ అవకాశం ఇచ్చినందుకు సేఫ్ షాప్కి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ నా లైఫ్లో అది మర్చిపోలే విన్యాసము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే ఈ 5 days టిప్స్ ఈ 5 days జర్నీలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పారాచూట్ ఎక్కాను. అది చాలా అనుభవం. ఇలా కింద నుంచి పైకి తీసుకెళ్లడము, అంతా సముద్రం మీద నుంచి తిప్పడము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే సముద్రం పైన ఒక రోజంతా జర్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బోట్లో జర్నీ చేయడం, అలాగే బనానా బోట్ ఎక్కాము. అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. టైగర్తో వాక్ చేయడం చాలా బాగుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సేఫ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు మల్లీశ్వరి. గతంలో నేను ఆర్పీగా జాబ్ చేశాను. 20 సంవత్సరాలు చేశాను. కానీ ఎప్పుడు కూడా ఎంత ఎంజాయ్మెంట్ ఎక్కడా లేదు. కానీ ఈ ఆపర్చునిటీ ఉమాశంకర్ సార్ ద్వారా వచ్చింది. దాని ద్వారా థాయిలాండ్ విన్ అయ్యాను. 5 days అయితే తీసుకెళ్లారు. 5 days అయితే అసలు ఫ్లైట్ అంటే ఏంటో తెలియదు. అలాంటిది ఫ్లైట్లో జర్నీ చేశాను. అట్లాగే బనానా బోటు, తర్వాత వచ్చి స్పీడ్ బోటు, అండర్ వరల్డ్ అక్కడికి కూడా తీసుకెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము. అలాగే కాకుండా మళ్ళీ నైట్ పూట కూడా ఒక షిప్లో ఎంజాయ్ చేసి అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇంత మంచి అవకాశము బయట ఉంటే ఎక్కడా రాదు. దట్ ఈజ్ షేర్ షాప్లో ఉండబట్టే ఇంత మంచి లైఫ్ నా జీవితంలో మరిచిరాని రోజులుగా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు షేర్ షాప్కి కోటి ధన్యవాదాలు. అట్లాగే నా అప్లైన్లకి ఉమాశంకర్ సార్కి, మల్లయ్య మహా గురేజ్కి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఎలా అనిపించింది 5 days? సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్రీకాంత్, ప్రాపర్ కందుకూరు. మామూలుగా అయితే నేను చిల్లర కొట్టండి. నేను ఈ సేఫ్ షాప్లో రీసెంట్లీ ఒక 3 to 4 months నేను జాయిన్ అయ్యి వచ్చాను, చేసేసాను, కాంటెస్ట్ విన్ అయ్యాను. 5 days అంటే మటుకు బ్యాంకర్ ట్రిప్ అంటే ఎక్సలెంట్, మామూలుగా లేదు. ఫుల్ ఎంజాయ్ అండి. అది సేఫ్ షాప్లో ఉంటే ఈ ఎంజాయ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, లేదంటే విడిగా మీకు రాదు. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. అక్కడ ఏ ట్రిప్ ఏది బాగా నచ్చింది సార్ మీకు? అన్ని సార్, ఒకటని కాదు. సఫారీ వరల్డ్ అంటే బ్రహ్మాండం. ఇంకా సీకి సంబంధించిన ఇవి ఉన్నాయి యాక్టివిటీస్, అండర్ సీ వాటర్ కానీ, స్పీడ్ బోట్ కానీ, ఇంకా ఎవ్రీథింగ్ అండి. బ్యాంకాక్ అడుగు పెడితే ఇంకా ఎంజాయ్ అంతే. అడుగు పెట్టిన కాడి నుంచి మన ఇండియాలో అడుగు పెట్టేదాకా ఎంజాయ్ చేసుకుంటానే ఉంటాం నాన్ స్టాప్ అనమాట. ఈ 5 days మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ ఎంజాయ్మెంట్గా నాకు గొంతు కూడా పోయింది. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సేఫ్ షాప్. గ్రేట్ మేడం. చెప్పండి.
నా పేరు రమణ అండి. నేను కందుకూరు ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ షేప్ షాప్లో జాయిన్ అయ్యి 5 months అవుతుంది. కానీ ఈ షేప్ షాప్లో జాయిన్ అయ్యి 5 monthsలో నేను అసలు ఊహించలేని మెరాకిల్ చూశానండి. ఇక్కడ ఎప్పుడు నేను ఊహించని ఎంజాయ్మెంట్ కానీ, ఫ్లైట్లో వెళ్ళడం ఇవన్నీ నేను అనుభవించానండి. ఇవన్నీ అనుభవించడానికి కారణము మన షేప్ షాప్ అండి. ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు, మా మెంటర్స్ మమ్మల్ని ఎంతగానో కేర్గా చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి వాళ్ళందరికీ. థ్యాంక్ యూ షేప్ షాప్, థ్యాంక్ యూ మెంటర్స్ అండ్ అప్లైనర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షేప్ షాప్. గ్రేట్ సార్. ఎలా అనిపించింది సార్ అంకే సార్ ఈ 5 days ట్రిప్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సిస్టానికి, కంపెనీకి, ఈ పేరు గ్రేట్ షేప్ షాప్. ఇలాంటి అవకాశాలు బయట మనం ఎంత చేసినా సరే మనం వాడుకునేటట్టుగానే చూస్తారు, కానీ గ్రేట్ కంపెనీ అనమాట. ఒకప్పుడు నువ్వేం చేసావు? నీ పేరేంటి? ఒకప్పుడు థ్యాంక్ యూ, నా పేరు అంకయ్య. బిఫోర్ వాటర్ బబుల్స్ బండిలో లేవుని సిస్టాన్ని నమ్మి జర్నీ చేసాం అనమాట. పైన అప్లైన్ ఏదైతే సపోర్ట్ ఇచ్చారో చేసాం. ప్రతి కాంటెస్ట్ గెలుపుతూ వచ్చాను అనమాట. ఇది 4వ ట్రిప్పు. ఈ 4వ ట్రిప్లో ఫ్యామిలీని తీసుకొని వచ్చాను. ఎప్పుడు టీం తోటి వస్తూ ఉండేవాడిని, ఇవాళ ఫ్యామిలీని తీసుకొని వచ్చాను అనమాట. ఫుల్ హ్యాపీ అనమాట మా ఫ్యామిలీ. ఇలాంటి అవకాశం ఇచ్చిన కంపెనీ, గ్రేట్ అప్లైన్, గ్రేట్ మెంటల్స్ కోటి ధన్యవాదాలు. ఇలాంటి అవకాశాలు చూడండి, షేప్ షాప్లో తప్పనిచ్చి ఎక్కడా లేదనమాట ఈ అవకాశం. ఫ్యామిలీ ట్రిప్ పోవాలంటే ఏంది, సామాన్యుడు పని చేసుకునే వ్యక్తి పోగలుగుతాడు అసలు? నో. అది ఎలా సాధ్యమైందంటే షేప్ షాప్ వాళ్ళే. గ్రేట్ షేప్ షాప్, గ్రేట్ కంపెనీ. గ్రేట్ టైగర్. ఓకే, ఎలా అనిపించింది 5 days? థ్యాంక్ యూ. దీనికి ముందుగా థ్యాంక్ యూ చెబుతున్నాను షేప్ షాప్కి. ఎందుకంటే నా పేరు వీరబాబు. మాది ఒంగోలు. ఒక పులకా మాస్టర్ని. ఒక పులకా మాస్టర్ ఇప్పటికి 4 సార్లు ఫారెన్ వెళ్ళొచ్చాను. 2 సార్లు బ్యాంకాక్, అట్లాగే ఇంకో 2 సార్లు ఏరియా కంట్రీ వెళ్ళొచ్చాను. ఈ 4 సార్లు ఇక్కడ నేను ఎప్పుడు అనుకోలే, అసలు నేను ఫ్లైట్ ఎక్కుతానే అని అనుకోలేదు. అలాంటిది ఈ సిస్టమ్ ద్వారా ఫ్లైట్ ఎక్కే అవకాశం ఈ షేప్ షాప్ ద్వారా దొరికింది. ఎలా అనిపించింది ఈ 5 days? ఎలా అనిపించింది? సూపర్ అంటే సూపర్. అస్సలు మర్చిపోలేను. బ్యాంకాక్ అంటే భూలోక స్వర్గం అంటారు. అది మట్టికి అక్కడికి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరికి వీళ్ళు ఎందుకు అన్నారా అనేది ముందు అనిపించింది. అక్కడికి వెళ్ళి వస్తే ఎస్ వీళ్ళు అన్నది 100% నిజము, ఇది నిజం, ఇలా అనుభవించారు కాబట్టి అది వీళ్ళు నిజమే చెబుతున్నారని ప్రతి ఒక్కరికి అనేది ఈరోజు నేను చెబుతున్నాను. షేప్ షాప్లో ఉండడం మన అదృష్టం. ప్రతి ఒక్కరికి ఈ ట్రిప్స్ ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు, మిస్ అవ్వద్దు. ఎవరైతే ఇక్కడ సిస్టాన్ని నమ్మి వర్క్ చేస్తారో వాళ్ళ జీవితంలో మిరాకిల్ జరుగుతాయి. ఒక పులకా మాస్టర్ 300కు కూలి పని చేసుకుని నేను 4 సార్లు కంట్రీ తిరిగి వచ్చానంటే దట్ ఈజ్ షేప్ షాప్. ప్రతి ఒక్కరు చేయొచ్చు. దట్ ఈజ్ నమ్మి వర్క్ చేయండి. షేప్ షాప్, షేప్ షాప్. థ్యాంక్ యూ గురూజీ. నా పేరు వచ్చేసి శ్రీనివాస్. నేను సెలూన్ షాపు మామూలుగా సన్నాయి మేళాలకు వెళ్తుంటాను. ఈ ఆపర్చునిటీ వచ్చినాక నాకు ఈ థాయిలాండ్ విన్ అయ్యాను. అయితే ఈ 5 daysలో నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్ అక్కడ చాలా ఉన్నాయి. మామూలుగా సముద్రంలో డాల్ఫిన్స్, మామూలుగా చేపలు కానీ చాలా చూసాము. మామూలుగా చెప్పాలంటే మనం చేసే పనుల్లో ఇవన్నీ ఏ సాధ్యం కాదు, కేవలం సేఫ్ షాప్ వల్లే సాధ్యము. గ్రేట్ అని చెప్తున్నాను సార్ నేనైతే. ఎలా ఉంది ఎంజాయ్మెంట్? ఎలా ఉంది? సూపర్ సార్. అయితే మరీ షిప్లో మామూలుగా సముద్రంలోకి వెళ్ళేదైతే మరీ హైలైట్ సార్. అలా చిరుత సినిమాలో చరణ్ వెళ్ళాడు, నెక్స్ట్ నేను వెళ్ళి అనుకున్నాను సార్ నేనైతే. గ్రేట్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. రైట్ జాబ్. మేడం, ఎలా అనిపించింది థాయిలాండ్ ట్రిప్? మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? బాకి నా పేరు అపర్ణ సార్. నేను కావలి నుంచి వచ్చాను. నేను ఈ కాంటెస్ట్లో విన్ అయ్యాను. ఏం చేసేవాళ్ళు మేడం మీరు చెప్పండి? స్కూల్లో టీచింగ్ ఫీల్డ్ చేశాను సార్. 7 years చేశాను. తర్వాత వాలంటరీగా 4 years చేశాను. ఎప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్, ఇంత సంతోషం ఎప్పుడు లేదు మాకు. ఎందువల్లంటే ఒక నార్మల్ పర్సన్ని 6 days ఒక అదర్ స్టేట్ వెళ్ళడానికి ఒక నార్మల్ పర్సన్ అయితే నాకు ఇంపాసిబుల్ సార్ అసలు. ఇందుకు కారణం షేప్ షాప్ సార్. ఈ షేప్ షాప్లోకి రావడానికి చాలా హ్యాపీగా ఉంది. 3 months అయింది దీనిలో వచ్చి. నేను 1 monthలో థాయిలాండ్ నచ్చిపోయాను. నాతో పాటు 2
అచీవ్ చేశాను. రియల్లీ హ్యాపీ సార్. ఇంత ఎంజాయ్మెంట్ అయితే సూపర్ 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 అసలు ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్గా మనం ఫ్లైట్ ఎక్కాలంటే చాలా కష్టం. అలాంటిది దీంట్లో నేను 1 మంత్లోనే ఒక ఫారెన్ వెళ్ళాలంటే చాలా ఇంపాసిబుల్ అన్నమాట. అది నాకు సేఫ్ షాప్ ద్వారా వచ్చింది. రియల్లీ చాలా హ్యాపీ. బాగా ఎంజాయ్ చేసాము. పారాషూట్ ఎక్కాను, బోటింగ్ చేసాం, బనానా బోట్ చేసాము. ఇంకా మళ్ళీ వచ్చి షిప్లో ఆడడం కానీ పాడడం కానీ ఫుడ్ ఐటమ్స్ బట్టి సూపర్ సార్. అసలు బాగా ఫుల్ ఎంజాయ్మెంట్, చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని ఆపర్చునిటీ ఇచ్చినందుకు షేర్ షాప్కి చాలా చాలా కృతజ్ఞతలు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా థ్యాంక్ యూ. మల్లయ్య గురించి కానీ మా అప్లయన్స్ కానీ మా డౌన్లైన్లో ఉండే వాళ్ళందరికీ రియల్లీ థ్యాంక్ యూ. యా హాయ్ సార్, దిస్ ఈస్ భూపతి. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి గల కారణం మా డాడీ సార్. ఆల్రెడీ మా డాడీ 4 times ఫారెన్ ట్రిప్స్ ఎక్స్పీరియన్స్ చేశాడు. ఈ 4th time మా ఫ్యామిలీ మొత్తంని ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేయించాడు. చాలా బాగా అనిపించింది. మా డాడీ ఈ కంపెనీలో స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయ్యి చేస్తూ ఉన్నాడు. నేను చూస్తున్నా కానీ నేను పట్టించుకోలేదు అందుగా. ఈ వన్స్ సడన్గా ఒక్కసారిగా ఫారెన్ ట్రిప్ రమ్మని చెప్పేకి ఎలా ఉంటుందని చెప్పి వచ్చాను. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం మా డాడీ వల్ల ఫ్లైట్ ఎక్కడం జరిగింది. అలాగే ఫారెన్ ట్రిప్స్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. నాకు బాగా అనిపించింది ఏంటంటే అక్కడ పారాషూట్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ సీ వాటర్ అండ్ స్కై డైవింగ్, బనానా డైవింగ్ అలా కొన్ని యాక్టివిటీస్ చేసాము. చాలా ఎక్స్పీరియన్స్ కొత్తగా అనిపించింది. చాలా ఫస్ట్ టైం నా లైఫ్లో అలా చేయటము. ఇదంతా కేవలం మా డాడీ వల్ల అండ్ మెయిన్లీ సేఫ్ షాప్ అండ్ దీనికంతా సపోర్ట్ చేసిన సార్ వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. గ్రేట్ మేడం, ఎలా ఉంది 5 days ఎక్స్పీరియన్స్? బాగుంది సార్. నా పేరు రాజకుమారి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. చేస్తూ నాకు ఈ అవకాశం వచ్చింది, సేఫ్ షాప్లో చేసే అవకాశం. అయితే నేను ఫ్రెషర్ లెవెల్లోనే కాంటెస్ట్ విన్ అయ్యాను. సో నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ 5 days ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అవ్వడం కానీ, నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి చోటగా మా అప్లైనర్స్ కానీ, డైమండ్ సార్, గురూజీ, మా మల్లయ్య సార్ కానీ అసలు ప్రతి చోట కూడా చాలా కేర్గా ఉన్నారండి, ప్రతి విషయంలో కూడా. నెక్స్ట్ వన్ వచ్చి మాకు జరిగిన ప్రతి దానిలో అంటే మేము చేసిన ఈ 4 days జరిగిన వాటన్నిటిలో కూడా నాకు బాగా అన్ని అసలు ప్రతిదీ కూడా అండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఏమీ లేదు. ప్రతిదీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. పారాషూట్ రైడ్ కానీ, అండర్ సీ వాటర్ కానీ, నెక్స్ట్ వన్ మేము డ్యాన్స్ షోకి ఒకటి వెళ్ళామండి. డ్యాన్స్ షో వచ్చి అల్కాజా డ్యాన్స్ షో. అసలు ఎక్సలెంట్ అండి. అసలు వాళ్ళైతే ఎంత బాగుందంటే అసలు అంత బాగుందన్నమాట. నెక్స్ట్ షిప్లో నైట్ డిన్నర్ చేసామండి. అసలు అది కూడా చాలా బాగుంది. ప్రతిదీ కూడానండి ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకు ఈ అవకాశం సేఫ్ షాప్ ద్వారా వచ్చిందండి. థ్యాంక్ యూ టు సేఫ్ షాప్ అండ్ మై అప్లైనర్స్ అండ్ డైమండ్స్. థ్యాంక్ యూ. గ్రేట్ మేడం, ఎలా అనిపించింది 5 days? 5 days నా పేరు వచ్చేసి ధనలక్ష్మి. అది భీమవరం ప్రాపర్ వచ్చేసి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు ఈ షేప్ షాప్లో అవకాశం వచ్చింది. అది వేణు సార్ ద్వారాగా వచ్చింది. అయితే నేను కాంటెస్ట్ విన్ అయ్యాను. కాంటెస్ట్ విన్ అవటం వల్ల నేను బ్యాంకాక్ వెళ్ళే అవకాశం అయితే వచ్చింది. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ జర్నీ చేశాను. అసలు నా లైఫ్లోనే మర్చిపోలేని సంఘటన ఇది. ఫ్లైట్ జర్నీలో అసలు ల్యాండ్ అయినప్పుడు, షిఫ్టింగ్ అయినప్పుడు కూడా అసలు చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అదేవిధంగా మా బ్యాంకాక్ వెళ్ళాము. బ్యాంకాక్ వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ మాకు రకరకాల విన్యాసాలు అయితే చూపించారు. 5 days కూడా చాలా ఎంజాయ్ చేశాము. అది కేవలం అక్కడ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో అప్లయన్స్ వాళ్ళ గైడ్ ద్వారాగానే మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అదే 450 మంది ఈ ట్రిప్కి వచ్చారు. కానీ అసలే 450 మందిని ఎలా అనుకున్నాను నేనైతే. కానీ
ఎవరు అప్లైన్ వాళ్ళు కేర్ తీసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఎవరెవరో ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి నెక్స్ట్ టైం ఏంటి అన్నది 1 by 1 గైడ్ చేశారు. అదేవిధంగా అక్కడ టైగర్ వాక్ అసలు ఎంత ఎక్సలెంట్ అంటే, టైగర్ వాక్ నాకు పిల్లన్నా కుక్కన్నా చాలా భయం మాట. అసలు టైగర్తో వాకింగ్ అంటే అయ్యో బాబోయ్ ఏంటి అనుకున్నా, కానీ నా అప్లైన్ ద్వారాగా అది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, భయం ఏమో ఉంటుంది. వెళ్ళండి అంటే నేను అబ్బా అంటూ వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళిన తర్వాత అయితే ఆ టైగర్తో నేను నిజంగా నేను ఫ్రెండ్షిప్ లాగా ఏకంగా నడుచుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. అదొకటి. అదేవిధంగా నాకు ఇంకొకటి నచ్చిన సంఘటన ఏంటంటే సముద్రం. వాటర్ అన్నా కూడా నాకు చాలా భయం, కానీ ఈ షేప్ షాప్లోకి వచ్చాక ఏదైతే భయపడ్డానో అవన్నిటినీ కూడా నేను వర్కం చేసుకున్నాను. అదే అండర్ గ్రౌండ్ వాకింగ్ ఒకటి, ప్లస్ ఫ్లైట్